ఇవాళ మనం చూడబోయే టాపిక్ ఏంటంటే జెండర్ సెన్సిటైజేషన్. జెండర్ సెన్సిటైజేషన్ మనకు ఎందుకు ఉంది అని అంటే, ఎందుకు ఉంది? ప్రతి టాపిక్ కి ముందు అది ఎందుకుందో మనం తెలుసుకుంటాం. ఇవాళ మనకు జెండర్ సెన్సిటైజేషన్ అనే టాపిక్ ఎందుకుంది? ఎందుకు? బికాస్ యాక్చువల్లీ మనం చూసుకున్నట్టయితే జెండర్ అనేది ఒక సోషల్లీ స్ట్రక్చర్డ్ ఇన్స్టిట్యూషన్. అదే మనం సెక్స్ అనేది చూసుకున్నట్టయితే ఒక బయాలజికల్ వ్యూ. జెండర్ అనేది ఒక సోషల్ వ్యూ, అంటే విచ్ డిఫరెన్షియేట్స్ మెన్, విమెన్, గర్ల్, బాయ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, వాళ్ళకుండే రోల్స్ కావచ్చు, వాళ్ళకుండే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ఈ జెండర్ సెన్సిటైజేషన్ ఎందుకు ఇంపార్టెంట్ అంటే, సెన్సిటివిటీ అంటే ఏంటి? ద వే హౌ సెన్సిటివ్ వీఆర్ టు ద పీపుల్. అయితే ఈ జెండర్ సెన్సిటైజేషన్ లో మనం ఇవాళ ఏం నేర్చుకోబోతున్నాం అంటే, యాక్చువల్లీ వాట్ ఈస్ జెండర్ సెన్సిటైజేషన్ అంటే ద వే పీపుల్, అంటే పర్టికులర్లీ వి యాజ్ ఎ పోలీస్, హౌ వి రియాక్ట్ టు ద పీపుల్. ఎందుకంటే ప్రజలకి ఏం ప్రాబ్లం వచ్చినా కూడా ఫస్ట్లీ దే విల్ కమ్ టు అస్. రేపొద్దున మనం డ్యూటీ చేస్తున్నప్పుడు కూడా యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ కమ్యూనిటీ పోలీసింగ్ రెగ్యులర్లీ ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ కావచ్చు, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ డ్యూటీ ఎవ్రీ మినిట్ వి మింగిల్ విత్ ద పీపుల్. కాబట్టి ఆ పీపుల్లో మెన్ ఉంటారు, విమెన్ ఉంటారు, ఎంతో మంది ఉంటారు. ఈ జెండర్ సెన్సిటివిటీలో, సెన్సిటైజేషన్లో వాట్ వీ డూ ఈస్ వీ క్రియేట్ అవేర్నెస్ టు ద పీపుల్. స్టీరియో టైపింగ్ లేకుండా. వాట్ ఈస్ స్టీరియో టైపింగ్ అంటే, త్రూ ద ఏజెస్ మనం చూసుకున్నట్టయితే మెన్ కి కొన్ని రోల్స్ ఉంటాయి, విమెన్ కి కొన్ని రోల్స్ ఉంటాయి. మెన్ కి లైక్ దే ఆర్ ద ప్రొవైడర్స్ అనుకోవచ్చు, లైక్ దే ఎర్న్ అవుట్ సైడ్ అండ్ దే బ్రింగ్ ఇట్ టు ద హోమ్. అదే మనం విమెన్ ని చూసుకున్నట్టయితే ఏంటి? దే ఆర్ ద సీకర్స్, అంటే తెచ్చిన హెల్ప్ ని దే విల్ యూటిలైజ్ ఇట్. ఈ స్టీరియో టైపింగ్ అనేది ఎవ్రీ ఆస్పెక్ట్ లో, ఇఫ్ యూ కిడ్ సీ, చాలా వాటిలో మెన్ కొన్ని వర్క్ చేస్తారు, విమెన్ కొన్ని వర్క్ చేస్తారు. కొన్ని దాంట్లో రీసెంట్ వరకు కూడా పోలీస్ లో విమెన్ అనే వాళ్ళు ఉండరు, విమెన్ కి డజన్ సెట్ అనేది ఒక మిత్ ఉండేది. అంటే వీళ్ళు ఇవే పనులు చేస్తారు, వీళ్ళు ఇవే పనులు చేస్తారు అనేది. దాన్ని స్టీరియో టైపింగ్ అంటారు. ఈ స్టీరియో టైపింగ్ ని మనం ఈ జెండర్ సెన్సిటైజేషన్ తోని మనం బ్రేక్ చేయాలి. ఎవ్రీబడి కెన్ డూ ఎవ్రీ వర్క్. ఇప్పుడు మనం ఇండియాలో చూసుకున్నట్టయితే ద హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరు? యాజ్ ఎ హోల్ ప్రెసిడెంట్ ఇస్ ద విమెన్. యునైటెడ్ స్టేట్స్ కి ఇండిపెండెన్స్ వచ్చి కొన్ని సెంచరీస్ అవుతుంది. టిల్ నౌ దెర్ ఇస్ నో సింగిల్ విమెన్ ప్రెసిడెంట్ ఇన్ ద యుఎస్. బట్ మన దగ్గర రీసెంట్ వరకు మన స్పీకర్ కూడా విమెనే ఉండే. ఇందిరాగాంధీ ద ఫస్ట్ విమెన్ ప్రైమ్ మినిస్టర్, అండ్ నౌ ద్రౌపది ముర్ము గారు యాజ్ అ విమెన్ ప్రెసిడెంట్. అంటే విమెన్ అంటే డే ఆన్ డే ప్రోగ్రెస్ అవుతున్నారు. మనం ముందు నుంచి చూసుకున్నట్టయితే, ఏన్షియంట్ డేస్ నుండి చూసుకున్నట్టయితే విమెన్ కి ప్రయారిటీ ఎక్కువ ఉండేది. ఎస్, ఐబీసీలో చూసినట్టయితే మన మదర్ గాడెస్, షీఈస్ ఎ విమెన్. ప్రైమరీలీ వి కాల్ ఇండియా యాజ్ భారత్ మాత, అంతేనా? వి డోంట్ కాల్ ఇట్ యాజ్ భారత్ పిత అని ఎప్పుడన్నా పిలుస్తామా? భారత్ మాత అని పిలుస్తాం. ఎందుకు అని అంటే ఇంత రెస్పెక్ట్ మన ఇండియన్స్ విమెన్ కి అనేది ఇస్తారు. స్త్రీ లేనిదే సృష్టి లేదు, అందరికీ తెలిసిందే. అంటే ఈ విమెన్ కు ఉండే రెస్పెక్ట్ ని ఇన్ ఎవ్రీ ఆస్పెక్ట్ కూడా మనం చూసుకుంటూ పోతాం. ఆ జెండర్ ఇన్ఈక్వాలిటీ, జెండర్ గ్యాప్ ఏదైతే ఉందో అది మినిమైజ్ చేయడంలో మన రెస్పాన్సిబిలిటీ అనేది చాలా ప్రైమరీగా ఉంటుంది. ఇప్పుడు ఐవీసీ నుండి తీసుకుంటే తర్వాత గార్గి, మైత్రేయి, రిగ్వేదిక్ పీరియడ్ లో, లేటర్ వేదిక్ పీరియడ్ లో విమెన్ రెస్పాన్సిబిలిటీ, విమెన్ ప్లేస్ అనేది చాలా మంచి స్థాయిలో ఉంది. బట్ ఆఫ్టర్ రిగ్వేదిక్ ఏజ్ కానివ్వండి చూసుకున్నట్టయితే క్రైమ్స్ కానీ, లైక్ విమెన్ ని డీసెంట్రలైజ్ చేయడం, డిమోటివేట్ చేయడం. సభా సమితి ఉన్నాయా మనకు? ఉన్నాయి కదా వేదిక్ ఏజ్ లో. సభా సమితిలో ఇంతకు ముందు లైక్ బిఫోర్ ద రిగ్వేదిక్ ఏజ్ విమెన్ అనే వాళ్ళు పార్ట్ ఉన్నారు డెసిషన్ మేకింగ్ లో. లేటర్ రిగ్వేదిక్ పీరియడ్ కి వచ్చేసరికి వాళ్ళ పొజిషన్ అనేది తగ్గిపోయిందా? ఆఫ్టర్ దాట్ ఏన్షియంట్ నుండి మనం మిడివల్ కి వచ్చినట్టయితే ఎన్నో 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 విమెన్ సెంట్రిక్ క్రైమ్స్ లాంటివి ఎక్కువ అయిపోయినాయి. ఇఫ్ వీ కుడ్ సీ, సతీ ఈజ్ విమెన్ సెంట్రిక్. చైల్డ్ మ్యారేజెస్ యూజువల్లీ ఆర్ డన్ టు విమెన్. విడో రీమ్యారేజ్ అనేది లేదు. అంటే ఇట్లాంటివి విమెన్ సెంట్రిక్ గా ఎన్నో ఉన్నాయి. తర్వాత వెన్ వీ హ్యావ్ కమ్ త్రూ ద ఏజెస్ ఆఫ్ 18th and 19th century, విమెన్ పొజిషన్ అనేది అండర్మైన్ కాకుండా చాలా ప్రోగ్రెస్ అవ్వకుంటూ వచ్చింది. మొన్న మనం మాట్లాడుకున్నాగా సోషియో కల్చరల్ రినైసెన్స్ లో, దాంట్లో విమెన్ కు ఉండే ఏదైతే
పొజిషన్ ఉంటుందో దాన్ని మనం అప్గ్రేడ్ చేసుకుంటూ వచ్చాం. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వరల్డ్ లో హాఫ్ ఆఫ్ ద పాపులేషన్ ఎవరు ఉంటారు? విమెన్ ఉంటారు. ఇండియాలో ఆల్మోస్ట్ ఎన్ని క్రోర్స్ ఉన్నారు? 48.5 crores వరకు విమెన్ ఉన్నారు. అంటే హాఫ్ ఆఫ్ ద విమెన్ పాపులేషన్ ని మనం ఇండియాలో చూస్తున్నాం. ఇట్లాంటి విమెన్ కి ఏవైతే డిస్క్రిమినేషన్స్ అండ్ డిస్పారిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మనం తగ్గించగలగాలి. విమెన్ సెంట్రిక్ క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి ఇన్ ఏ సెన్సిటివ్ మేనర్ మనం వాళ్ళకి హెల్ప్ చేసి ఆ ట్రామా నుండి మనం బయటికి తేగలగాలి. ఇది మన కాన్సెప్ట్. యాక్చువల్లీ మనం చూసినట్టయితే మనకు వల్నరబుల్ సెక్షన్స్ కొన్ని ఉంటాయా? ఈజీలీ ఎఫెక్టెడ్. ఏ సిచ్యువేషన్ అయినా కూడా ఈజీలీ ఎఫెక్ట్ అయిపోతాయి. ఫర్ సపోజ్ ఏదైనా డిజాస్టర్ వచ్చింది అనుకోండి, ఫర్ సపోజ్ ఇక్కడే వర్షం పడింది అనుకుందాం, ఒక మెన్ విమెన్ ఒక ఏజ్డ్ చైల్డ్ ఉన్నారు అనుకుందాం. హూ ఇస్ ద ఫస్ట్ పర్సన్ టు సీక్ ద హెల్ప్? ఏజ్డ్. తర్వాత ఎవరు? అంటే డిజాస్టర్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. అట్లా ఎన్నో ఎగ్జాంపుల్స్ లో మనం చూసుకున్నట్టయితే వల్నరబుల్ సెక్షన్ ఆఫ్ ద సొసైటీ అనేది కొంత ఉంటుంది. దాంట్లో థర్డ్ జెండర్ కూడా ఈజ్ వన్ ఆఫ్ ద వల్నరబుల్ సెక్షన్. దాంట్లో విమెన్ ఉన్నందుకు మనకు ఏవైతే క్రైమ్స్ అగైనెస్ట్ విమెన్ అవుతున్నాయో వాటికి తగ్గట్టు డే ఆన్ డే మనం రూల్స్, రెగ్యులేషన్స్, యాక్ట్స్ అనేవి మనం తీసుకొచ్చాం. ఇప్పుడు మనము వైలెన్స్ అగైనెస్ట్ విమెన్ అనేది మనం ఈ టాపిక్ లో చూస్తాం. వైలెన్స్ అగైనెస్ట్ విమెన్ అనేది ఒక 5 stages లో అవుతుంది విమెన్ కి. దాంట్లో పుట్టక ముందు నుండి తీసుకుంటే లాస్ట్ ఎండ్ ఆఫ్ దర్ లైఫ్ వరకు కూడా 5 stages లో మనకి విమెన్ కి వైలెన్స్ అనేది అవుతుంది. దాంట్లో బిఫోర్ ద బర్త్ మనం చూస్తే దట్ ఈస్ ద ఫస్ట్ స్టేజ్, ఫీమేల్ ఫీటిసైడ్. ఉందా? ఈ రోజులలో కూడా ఉంది కదా. ఫీమేల్ ఫీటిసైడ్ అనేది త్రూ ద ఏజెస్ ఉంది, ఇప్పుడు కూడా ఉంది. పిల్లలు అంటే విమెన్ బిఫోర్ మిస్సింగ్ చైల్డ్ అనేది, మిస్సింగ్ గర్ల్ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. మిస్సింగ్ గర్ల్ కాన్సెప్ట్ ఏంటంటే పుట్టక ముందే మాయమైపోవడం, పుట్టిన తర్వాత కాదు, పుట్టక ముందే మాయమైపోవడం. దాంట్లో ఆల్మోస్ట్ ఎవ్రీ డికేడ్ లో 5 to 10% ఆర్ ద మిస్సింగ్ గర్ల్స్ అన్నమాట. అంటే పుట్టక ముందే వాళ్ళని అబార్ట్ చేసుకోవడం. దిస్ ఇస్ ద ఫస్ట్ స్టేజ్. దీనికి మనకు ప్రీనాటల్ డయాగ్నోస్టిక్స్ యాక్ట్ అని ఒకటి ఉంది, తెలుసు కదా. అది యాక్ట్ ఉంది, బట్ ఈవెన్ ద సమ్వేర్ ఆర్ ద అదర్ కొన్ని క్రైమ్స్ అయితే అవుతున్నాయి. పుట్టిన తర్వాత ఇన్ఫాన్సీ స్టేజ్ వస్తుంది. పుట్టిన తర్వాత ఆల్మోస్ట్ 7 to 8 years వరకు ఏ గర్ల్ విల్ బి అ ఇన్ఫాంట్. ఈ స్టేజ్ లో ఏం డిస్క్రిమినేషన్ ఉంటుంది, ఏం వైలెన్స్ ఉంటుంది తన వైపు? చాలా మంది పుట్టిన తర్వాత వెంటనే రోడ్ల పైన చెత్త కుప్పలలో వదిలేయడం వన్ టైప్ ఆఫ్ వైలెన్స్. తర్వాత ఇఫ్ వి కుడ్ సీ మన ఫ్యామిలీ బేసిక్ లెవెల్లో నుండే దట్ సమ్ టైప్ ఆఫ్ స్టీరియోటైపింగ్ అనేది మనం చూస్తాం. వాళ్ళకి ఇప్పించే ఆట బొమ్మల్లో నుండి అక్కడ నుండి స్టార్ట్ చేస్తే ఎడ్యుకేషన్ లో కావచ్చు, ప్రతి ఆస్పెక్ట్ లో ఎంతో కొంత డిస్క్రిమినేషన్ అనేది ఉంటుంది. అక్కడ అయిపోయింది. తర్వాత ఇన్ఫాన్సీ నుండి కమింగ్ టు టీనేజర్ లో ఏముంటుంది? స్టార్టింగ్ ఫ్రమ్ ద రెస్ట్రిక్షన్స్ ఫ్రమ్ ద హోమ్. బయటికి వెళ్తే నువ్వు ఇలా ఉండు, ఇలా చెయ్యి, ఇట్లా మాట్లాడు, వీళ్ళతో మాట్లాడు, బయట నవ్వకూడదు, ఎన్నో రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఎట్ ద సేమ్ టైం క్రైమ్స్ ఏముంటాయి? ఈవ్ టీజింగ్ అనేది ఒక క్రైమ్. ఈవ్ టీజింగ్ కి మనం యాంటీ ర్యాగింగ్ సెల్స్ అని చాలా వరకు మనం కాలేజెస్ లో, స్కూల్స్ లో పెట్టినాం. ఇంకా పోర్నోగ్రఫీ ఉందా? సెక్షువల్ అబ్యూస్ ఉందా? ఇంకా ఏమున్నాయి? యాసిడ్ అటాక్స్ ఉన్నాయి. ఇంకా చైల్డ్ మ్యారేజెస్ ఉన్నాయి. ఇంకేమున్నాయి? చైన్ స్నాచింగ్. మోర్ ఆర్ లెస్ చైన్ స్నాచింగ్ లో విమెనే మేజర్ పార్ట్ ఉంటారు. ఇంకా కిడ్నాపింగ్, ట్రాఫికింగ్, ఇంకా ప్రాస్టిట్యూషన్. సో ఇన్ని ఆస్పెక్ట్స్ లో విమెన్ అనేది టీనేజర్ లో ఉన్నప్పుడు ఎదుర్కొనే ప్రాబ్లమ్స్. వన్స్ దే హ్యావ్ కమ్ టు అడల్ట్ స్టేజ్ అనుకుందాం. అడల్ట్ లో ఏం వైలెన్స్ ఉంటుంది విమెన్ కి? ఫస్ట్ ఈజ్ బిఫోర్ ద మ్యారేజ్ డౌరీ అనేది ఒకటి ఉంటుంది. అది మనం ప్రోహిబిట్ చేయడానికి మన ఇండియన్ గవర్నమెంట్ డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ తెచ్చింది. ఎప్పుడు తెచ్చింది? 1961. తర్వాత డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఇన్ ద ఇయర్ 2005. డొమెస్టిక్ వైలెన్స్ లో ఏంటి అని అంటే ఎనీ టైప్ ఆఫ్ అబ్యూస్ టు ద విమెన్, ఇట్ మే బి ఫిజికల్ అబ్యూస్, ఇట్ మే బి మెంటల్ అబ్యూస్ ఆర్ ఎనీ ఫార్మ్ ఆఫ్ అబ్యూస్ బై ద హస్బెండ్ ఆర్ ద ఇన్-లాస్ ఆర్ దేర్ ఫ్యామిలీ మెంబర్స్. ఎవరైనా అబ్యూస్ చేస్తే త్రూ ద డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఆఫ్ 2005 వీఆర్ గోయింగ్ టు పనిష్ ద పీపుల్. ఇంకేముంటది అడల్ట్ స్టేజ్ లో?
అడల్ట్ స్టేజ్ లో ట్రాఫికింగ్ అవి కూడా ఉంటాయి. మోర్ ఆర్ లెస్ వాట్ వీ కెన్ సీ సెక్షువల్ హరాస్మెంట్ టు ద విమెన్ అక్కడ అయిపోయింది. దెన్ కమింగ్ టు ద ఏజ్డ్ సీనియర్ సిటిజన్ స్టేజ్ వస్తుంది. మనకు సీనియర్ సిటిజన్స్ బోత్ మెన్ అండ్ విమెన్ ఉంటారు, బట్ ద మోస్ట్ ఎఫెక్టెడ్ పీపుల్ ఇన్ ద సీనియర్ సిటిజన్స్ ఆల్సో ఇస్ విమెన్. షెల్టర్ కావచ్చు, ఫుడ్ లో కావచ్చు, మెయింటెనెన్స్ చూసుకోవడంలో కావచ్చు, ప్రతి స్టేజ్ లో విమెన్ ఆర్ అండర్ గోయింగ్ దీస్ ఫార్మ్స్ ఆఫ్ వైలెన్స్. ఇప్పుడు మనకు కోవిడ్ వచ్చిందా, కోవిడ్ పీరియడ్ ఉండిందా, వాట్ కోవిడ్ ఇస్ కాల్డ్, ఇట్స్ యాక్చువల్లీ a pandemic which has affected the whole world. అదే కోవిడ్ పీరియడ్ లో we had a new concept called shadow pandemic. షాడో పాండమిక్ అంటే విమెన్ ఆర్ హరాస్డ్ ఇన్సైడ్ ద హోమ్ డ్యూరింగ్ ద పాండమిక్. అంటే ఒక 10-20 ఇయర్స్ లో ఎంత హరాస్మెంట్ అయ్యిందో ఆ కోవిడ్ పీరియడ్ లో విమెన్ హ్యావ్ అండర్గాన్ దట్ మచ్ హరాస్మెంట్ ఇన్ ద హౌస్ అంట. దట్ ఈస్ కాల్డ్ షాడో పాండమిక్ విచ్ హ్యాస్ డజంట్ కమ్ ఇన్ టు ద లైమ్ లైట్. అంటే ఇన్లాస్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, హస్బెండ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా హరాస్ చేశారు. సో ఇన్ జనరల్ గా ఇఫ్ వీ కుడ్ సీ వాట్ అవర్ కాన్స్టిట్యూషన్ హ్యాస్ గివెన్ రైట్స్ టు women. As we all know, constitution is the protector and guardian of our fundamental rights. దీంట్లో women specific ఏం రైట్స్ ఉన్నాయి? ఫస్ట్ ప్రైమరీ రైట్ ఏంటి? రైట్ టు ఈక్వాలిటీ అండర్ ఆర్టికల్ 14. ఈ రైట్ మనం తేవడానికి గల రీజన్ ఏంటంటే సమ్ ఆర్ ద అదర్ ప్లేస్ ఎక్కడో ఒక దగ్గర ఇన్ఈక్వాలిటీ అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ బిఫోర్ ద లా. రైట్ టు ఈక్వాలిటీ అనేది ఒకటి ఫండమెంటల్ రైట్. ఇఫ్ ఇట్ ఈస్ వైలేటెడ్ వీ కెన్ గో టు ద కోర్ట్. దెన్ వాట్ ఈస్ 15? ఆర్టికల్ 15 discrimination on the grounds of race, religion, caste, sex and place of birth law. We are not going to discriminate. What is article 16? Opportunities in the employment. అంటే ఈక్వల్ అపార్చునిటీస్ లో కూడా మనం డిస్క్రిమినేట్ చేయరాదు. నెక్స్ట్ అన్టచబిలిటీ యూజువల్లీ ఫర్ డిప్రెస్డ్ క్లాసెస్. ఎస్, ఇంకా ఇంకే ఆర్టికల్స్ లో వి హావ్ గివెన్ విమెన్ స్పెసిఫిక్ రైట్స్. 23 లో హ్యూమన్ ట్రాఫికింగ్. జనరలీ విమెన్ ఆర్ ద పీపుల్ హూ ఆర్ జనరలీ ట్రాఫిక్డ్. ఎస్, ఇంకా ఆర్టికల్ 39 క్లాస్ A. ఎస్, ఉందా? రైట్ టు ఫ్రీ లీగల్ ఎయిడ్ టు ద పువర్ అండ్ ద వల్నరబుల్. ఇప్పుడు వల్నరబుల్ సెక్షన్ లో విమెన్ ఉన్నారు కాబట్టి ఏదైనా జస్టిస్ కావాలంటే దే కెనాట్ ఈజీలీ హ్యావ్ యాక్సెస్. కాబట్టి ఈవెన్ విమెన్ కి 39 అందరికీ ఉంది జనరల్ గా. 39 క్లాస్ A లో వీ హ్యావ్ గివెన్ ఫ్రీ లీగల్ ఎయిడ్ ఆల్సో. దెన్ ఇంకా 39 క్లాస్ మెటర్నిటీ లీవ్స్. ఎస్, ఆర్టికల్ 42 లో ప్రొవైడ్ హ్యూమన్ కండిషన్స్. అంటే వర్కింగ్ ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ హ్యూమన్ కండిషన్స్ లో పనిచేయాలి. అట్ ద సేమ్ టైం మెటర్నిటీ రిలీఫ్ కూడా మనం వాళ్ళకి ఇవ్వాలి. ఎస్, ఇంకా 39 క్లాస్ డి, స్మాల్ డి ఏంటి? ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్. హ్యూమన్స్ అనే వాళ్ళు ఎవరు ఎక్కడ పనిచేసినా కూడా ఇట్ మే బి మెన్ ఆర్ విమెన్, ఇద్దరికి కూడా ఈక్వల్ పే ఫర్ ఈక్వల్ వర్క్ ఉండాలి. దీంట్లో మనము ఫండమెంటల్ రైట్స్ చూసుకున్నట్టయితే దే ఆర్ ఎన్ఫోర్సబుల్ ఇన్ ద కోర్ట్ ఆఫ్ లా. బట్ కమింగ్ టు DPSPs, ఆర్ దే ఎన్ఫోర్సబుల్? No, they are not enforceable, but they have to be changed according to the changing society. DPSPs ni enduku enforceable cheyaledante our India is not ready as of now. ఎప్పుడైతే కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసిండ్రో అప్పటికి ఇండియా ఈజ్ నాట్ ఏబుల్ టు టేక్ ద చేంజెస్ అన్నమాట. త్రూ ద గ్రోయింగ్ సొసైటీ, త్రూ ద ప్రోగ్రెసింగ్ సొసైటీ మనకి ఏవైతే కావాలో దానికి మనం మౌల్డ్ చేసుకుంటూ ఇన్ ఎ స్టేట్ టు బి వెల్ఫేర్, టు గివ్ వెల్ఫేర్ టు ద ఆల్ పీపుల్ వీ హ్యావ్ గివెన్ 39 క్లాస్ A, 39 క్లాస్ D, 42. ఇంకా ఇంకేం ఆర్టికల్స్ ఉన్నాయి? ఎనీ ఆర్టికల్స్ ఇఫ్ యూ రిమెంబర్? ఎస్, దీస్ ఆర్ ద ఆర్టికల్స్ అనుకుందాం. ఇఫ్ వీ కుడ్ సీ వైలెన్స్ అగెన్స్ట్ విమెన్ అనేది ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ కూడా అవుతుంది. మనము క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ ప్రకారం చూసుకున్నట్టయితే ఎవ్రీ
3 minutes ki women are undergoing harassment in any one of the form every 3 minutes ki. Ade manam every 14 minutes ki chusukunnattaithe women are going anywhere in the world or anywhere in India, every 14 minutes ki one woman is undergoing sexual harassment. ఇది మన క్రైమ్ ఇన్ ఇండియా రిపోర్ట్ చెప్పింది. దెన్ కమింగ్ బ్యాక్, ఇఫ్ వీ కుడ్ సీ వైలెన్స్ అగైన్స్ట్ విమెన్ మనం 2 ప్లేసెస్ లో చూస్తాం. వన్ ఈస్ డొమెస్టిక్ వైలెన్స్, ద సెకండ్ ఈస్ వర్క్ ప్లేస్. డొమెస్టిక్ వైలెన్స్ లో మనకంటూ ఒక యాక్ట్ ఉంది. దెన్ వర్క్ ప్లేస్ కి వచ్చేసరికి మనకి ఏమైనా యాక్ట్ ఉందా? ఏం యాక్ట్ ఉంది? Yes, exactly. Vishaka guidelines అని మనకున్నాడు. విశాఖ వాజ్ ద విమెన్ ఇన్ రాజస్థాన్. తన వర్క్ ప్లేస్ లో తనని సెక్షువల్ గా హరాస్ చేస్తున్నారని షీ హాస్ వెంట్ టు కోర్ట్ అన్నమాట. అప్పుడు కోర్టు విశాఖ గైడ్ లైన్స్ అనేవి ఇచ్చింది 1997 లో. దెన్ మనకు ఒక బ్రాడర్ యాక్ట్ అనేది సెక్షువల్ హరాస్మెంట్ ఎట్ వర్క్ ప్లేస్ ప్రివెన్షన్ ప్రొహిబిషన్ అండ్ రిడ్రెసల్ యాక్ట్, దీన్ని పోష్ యాక్ట్ అంటారు. ఇట్ హ్యాస్ కమ్ ఇన్ ద ఇయర్ 2013. ఈ యాక్ట్ లో విమెన్, ఇది మనకి ఎందుకు ఇంపార్టెంట్? బికాస్ టుమారో యూ పీపుల్ ఆర్ గోయింగ్ టు వర్క్ విత్ women, yes or no? Your colleagues will be women. You should be aware and you should create awareness to them also. దీంట్లో ఏముంటది అంటే ఫిజికల్ గా కానీ మెంటల్ గా కానీ ఏ రకాలుగా అయినా కూడా సెక్షువల్ హరాస్మెంట్ అయినా కూడా ఒక వర్క్ ప్లేస్ లో అయితే ఇమీడియట్లీ షీ కెన్ రీచ్ టు ఎ కమిటీ. ప్రతి ఆర్గనైజేషన్ లో దేర్ విల్ బి ఎ ఇంటర్నల్ కమిటీ ఫర్ సెక్షువల్ హరాస్మెంట్ టు ద విమెన్. మనము ఆ కమిటీకి విమెన్ ఎవరైతే అండర్గో అవుతారో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని, దే హ్యాడ్ టు కంప్లీట్ ఇట్ టు ద ఇంటర్నల్ కమిటీ. ఎప్పటి వరకు టైం పీరియడ్ ఉంటుంది అంటే 3 months అన్నమాట. 3 months ఎందుకు? బికాస్ ఫర్ ద ప్రాపర్ ఎవిడెన్స్ కోసం దే హ్యావ్ కెప్ట్ ఎ డెడ్ లైన్ ఆఫ్ 3 months. 3 months కి ముందు 3 months లోపు ఎలాంటి ఇబ్బందులు తనకు కలిగినా కూడా షీ కెన్ గో టు ద ఇంటర్నల్ కమిటీ. తనకి ఇన్ రైటింగ్ లో షీ హ్యాస్ టు గివ్ దట్. తనకి రిడ్రెస్ ఎలా అంటే తనకు ఒక జస్టిస్ ఎన్ని డేస్ లో జరగాలి అంటే విత్ ఇన్ 90 days లో తన ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వాలి. సో విమెన్ ఎక్కడున్నా కూడా వాళ్ళ రైట్స్ ని మనం ప్రొటెక్ట్ చేయాలి. వాళ్ళని ఎట్లాంటి ఫార్మ్స్ ఆఫ్ వైలెన్స్ నుండి వచ్చిన వైలెన్స్ ఉన్నా కూడా వీఆర్ ద పీపుల్ హూ ఆర్ గోయింగ్ టు ప్రొటెక్ట్ టుమారో. కాబట్టి మనకి ఇవన్నిటిపైన ఒక అవగాహన అనేది ఉండాలి. ఇంకా ఏముంటాయి వైలెన్స్ అగైన్స్ట్ విమెన్? ఇంకేముంటాయి మీరే చెప్పండి. పబ్లిక్ ప్లేసెస్ లో, ఎస్. ఇంకా మన స్టేట్ గవర్నమెంట్ అనేది మనకు చాలా ఇనిషియేటివ్స్, తెలంగాణ గవర్నమెంట్ ఫామ్ అయినప్పటి నుండి రీసెంట్ వరకు కూడా విమెన్ ని ప్రొటెక్ట్ చేయడం అనేది తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎజెండా ఉంది. దాంట్లో భాగంగా వీ హ్యావ్ బ్రాట్ షీ టీమ్స్. ఎస్, వాట్ ఈస్ ద వర్క్ ఆఫ్ షీ టీమ్స్? ఈవ్ టీజింగ్ కానివ్వండి, ఎక్కడ విమెన్ ట్రావెల్ చేస్తారో, విమెన్ ఎక్కడైతే బయట బస్ స్టాప్స్ లో కానివ్వండి, కాలేజెస్ లో కానివ్వండి, వేర్ ఎవర్ దే ఆర్ ప్రెసెంట్, వాళ్ళకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా షీ టీమ్స్ అనేది ఉంటది. నెక్స్ట్ సఖీ సెంటర్స్ ఫర్ విమెన్ ట్రాఫికింగ్ అవుతారు కదా, డ్రగ్ ట్రాఫికింగ్ లో కానివ్వండి, హ్యూమన్ ట్రాఫికింగ్ లో కానివ్వండి, ఎవరైతే విమెన్ ఎఫెక్ట్ అవుతారో వాళ్ళకి సఖీ హోమ్స్ అండ్ ఉజ్వల హోమ్స్ అని సపరేట్ హోమ్స్ ఉన్నాయి. దెన్ we have భరోసా. భరోసా ఈస్ ఫర్ డొమెస్టిక్ వైలెన్స్ అయిన విమెన్ ఎవరైతే ఉంటారు కదా వాళ్ళకి ప్రాపర్ గా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని ఒక రైట్ పాత్ లో పెట్టడమే మన భరోసా ఎయిమ్. తర్వాత షీ క్యాబ్స్ ఉన్నాయా, షీ షటిల్స్ ఉన్నాయా? రీసెంట్లీ విమెన్స్ డే సందర్భంగా ఇంకొక గవర్నమెంట్ ఇనిషియేటివ్ వచ్చింది. ఏంటది? మన తెలంగాణ గవర్నమెంట్ విమెన్స్ డే సందర్భంగా ఒక కొత్త అప్లికేషన్ తీసుకొని వచ్చింది. అది ఏంటి అంటే ట్రావెల్ సేఫ్, టీ సేఫ్ అనే యాప్. అది విమెన్ స్పెసిఫికే కాదు, అందరికీ కూడా జనరల్లీ ఇట్ ఈస్ ఎయిమ్డ్ ఎట్ విమెన్ అన్నమాట. నైట్ టైం ట్రావెల్స్ చేస్తున్నప్పుడు కానీ, డే టైంలో ట్రావెల్ చేస్తున్నప్పుడు కానీ, ఏదైనా పర్సనల్ వెహికల్ కాకుండా వేరే వెహికల్స్ లో వెళ్ళినప్పుడు ఆ రూట్ డైవర్షన్స్ అయినా ఇంకేమైనా అయినా కూడా ఇమీడియట్లీ she can call to the police through the T-Safe app. ఇంకేమున్నాయి? సపోజ్ మీరు రేపు పొద్దున్న మీకు యు ఆర్ అన్ ఎంక్వైరీ ఆఫీసర్ అనుకుందాం, or you are doing a reception officer duty అనుకుందాం. If women come to you with a problem, how would you handle? ఎవరైనా చెప్పండి.
మన స్టేషన్లో ఏదైనా ఓఎంపీసీ ఉంటే ఆమె పిలుస్తారు మేడం. ఆమె ప్రాబ్లం ఏంటి అనేది క్షుణ్ణంగా ఆమెకు కొంచెం కూర్చోబెట్టి ఆమెకు వాటర్ లాంటి ఇచ్చి ఆమెకు మంచి హాస్పిటాలిటీ క్రియేట్ చేసి ఓఎంపీసీ ఇచ్చి మీ ప్రాబ్లం ఏంటి, ఒక ప్రాబ్లం అనేది సివియర్ ఉంది లేకుంటే ఆమెకి దెబ్బలు తగిలి ఉంటే అంటే ఓఎంపీసీకి పంపించి హాస్పిటల్కి పంపించడానికి చేస్తాం కదా. లేకపోతే ఆమె ప్రాబ్లం ఏంటి అని చెప్పేసి ఆమెతో పిటిషన్ రాయడానికి ఓఎంపీసీ ద్వారా ఆమె కొన్ని రాయేసి ఆమెతో రాపించి లేదా ఆమె చెప్తుంటే విని మన పీసీతో రాపించి ఆమె ప్రాబ్లం ఏంటి అనేది అది ఎంతవరకు మనం చేయగలమని చేసి సార్ వాళ్ళకి రీసెర్చ్ వాళ్ళకి చెప్పి యాక్షన్ తీసుకుంటాం. ఎస్, ఇప్పుడు తను చెప్పినట్టు విమెన్ ఎవరైనా పోలీస్ స్టేషన్ కి వస్తే మీ దగ్గరికి ఏదైనా ప్రాబ్లం వచ్చి ఇమీడియట్లీ ఒకవేళ అవైలబుల్ గా మీ పోలీస్ స్టేషన్ లో విమెన్ ఆఫీసర్ ఎవరైనా ఉంటే ఫస్ట్ తనని పిలవండి. ఇఫ్ షీ ఈస్ నాట్ అవైలబుల్ దెన్ యూ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. ఫస్ట్ వాళ్ళకి రిలాక్స్ మోడ్ లోకి అంటే కూర్చోబెట్టి కొన్ని వాటర్ అట్లా ఇచ్చి వాట్ ఈస్ ద ప్రాబ్లం. మన దగ్గర ఏంటంటే మన దగ్గరకు వచ్చే చాలా పిటిషన్స్ కొన్ని ఉంటాయి. ఆ పిటిషన్స్ యూజువల్లీ రిపిటేటివ్ పిటిషన్స్ ఉంటాయి. లైక్ హస్బెండ్ కొట్టడమో ఇంట్లో లాంటివి డొమెస్టిక్ పిటిషన్స్ ఏవైతే ఉంటాయో అవి రిపిటేటివ్ ఉంటాయి. యాజ్ ఎ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ రేపు పొద్దున మనం వెళ్ళిన తర్వాత యాక్చువల్లీ ఒక ప్రాబ్లం ఏదైనా కంప్లైంట్ తో వస్తే దాని రూట్ కాజ్ ఏంటి అని తెలుసుకుంటే అక్కడే సగం ప్రాబ్లం కంప్లీట్ అయిపోతుంది. మనం రూట్ కాజ్ తెలుసుకోకుండా ఇన్స్టెంట్ రిలీఫ్ ఇవ్వడానికి ఇప్పుడు ఏమైంది ఇప్పుడు అనేది కాకుండా ఎన్ని డేస్ నుండి అవుతుంది, ఎట్లా అవుతుంది, వాట్ ఈస్ ద యాక్చువల్ ప్రాబ్లం, అసలు ఆ ప్రాబ్లం కి గల రూట్ కాజ్. దిస్ ఇస్ నాట్ ఓన్లీ ఫర్ విమెన్. ఏ కంప్లైంట్ మీరు తీసుకున్నా కూడా యాక్చువల్లీ వాట్ ఈస్ ద రూట్ కాజ్ ఆఫ్ దట్ ప్రాబ్లం అనేది తెలుసుకుంటే మనకు సగం కంప్లైంట్స్ అనేవి రావు. సో యాజ్ అ రెస్పాన్సిబుల్ పోలీస్ ఆఫీసర్ రేపు పొద్దున మీరు కమ్యూనిటీలోకి వెళ్తారా? కమ్యూనిటీ పోలీసింగ్ అనేది మన దగ్గర ఒక సపరేట్ కాన్సెప్ట్ ఉంది. వాట్ ఈస్ ఇట్? వాట్ ఈస్ కమ్యూనిటీ పోలీసింగ్? we move close to the people, we mingle with the people, we there be with the people, and వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం తెలుసుకోవడమే కమ్యూనిటీ పోలీసింగ్. ఫ్రీక్వెంట్ గా వాళ్ళు ఉండే ఏరియాస్ కు వెళ్ళి కనుక్కోవడము, వాళ్ళని అంటే ఏమైనా పని ఉన్నా లేకపోయినా కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకున్న ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి తెలుసుకోవడమే కమ్యూనిటీ పోలీసింగ్. మనం ప్రాపర్ గా కమ్యూనిటీ పోలీసింగ్ చేసినట్టయితే హాఫ్ ఆఫ్ ద లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ కానివ్వండి, సో కాల్ డిస్టర్బెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రావు. సో మీరందరూ ఏం చేయాలి? యూ షుడ్ ఫోకస్ మోర్ ఆన్ కమ్యూనిటీ పోలీసింగ్. మీ ఏరియాలో ఉండే పబ్లిక్ తోని మీకు ఎంత మంచి ర్యాపో ఉండాలంటే మీకు ఇంట్లో మీ రిలేటివ్స్ తో ఎలా అయితే ర్యాపో ఉంటుందో అట్లాంటి ర్యాపో అనేది మీరు వాళ్ళతోని మెయింటైన్ చేయాలి. కమింగ్ బ్యాక్ అగైన్, ఇప్పుడు మనం వైలెన్స్ అగైన్స్ట్ విమెన్ ఏదైతే కాన్సెప్ట్ చూస్తున్నామో దీంట్లో మనం ఎన్ని స్టేజెస్ చూసాము? ఎన్ని స్టేజెస్ చూసాము? 4 or 5? 5 స్టేజెస్ లో విమెన్ ఆర్ అండర్గోయింగ్ వైలెన్స్. తర్వాత ప్రతి స్టేజ్ లో కూడా వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్నో యాక్ట్స్ అండ్ అమెండ్మెంట్స్, రూల్స్, రెగ్యులేషన్స్ వచ్చాయి. వాటన్నిటిని మనం కరెక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తే వీ క్యాన్ బ్రింగ్ దెమ్ అప్. ఇప్పుడు సొసైటీ ప్రోగ్రెస్ అవ్వాలంటే, సొసైటీ నడవాలంటే ఓన్లీ వన్ పార్ట్ ఆఫ్ ద సొసైటీ ఆర్ వన్ హ్యాండ్ ఆఫ్ ద సొసైటీ పర్ఫెక్ట్ గా ఉంటే కాదు. 2 హ్యాండ్స్ ఎప్పుడైతే కలిసి మూవ్ అవుతాయో దెన్ ఇండియా కెన్ ఆల్సో, అవర్ స్టేట్ కెన్ ఆల్సో బికమ్ వెరీ డెవలప్డ్. సో ఇద్దరిని వన్ పేస్ విమెన్ తీసుకుంటే, ద అదర్ సైడ్ విమెన్ తీసుకుంటే ఇద్దరికి ఈక్వల్ రైట్స్, ఈక్వాలిటీ అనేది, ఫ్రీడమ్ అనేది ఉంటే then our society will lead to a better society. This is all about today's class.